ఇలా మన తెలంగాణలో ఉపాధి హామీ పనుల కాడ మామూలు రసన అడతలేదు. ఒక దిక్కు ఖమ్మం జిల్లాల సర్కార్ సార్లు బడిబాట అని చెప్పేసి ఊర్లల్లో ఇండ్లల్లో చుట్టూ తిరుగుడు బంద్ పెట్టి డైరెక్ట్గా ఉపాధి పనుల కాడికే వచ్చి మట్టి పనుల నడుమ మంచి షెడ్యూల్ చెప్పబట్టే ఇక సర్కార్ బడి గురించి. ఇక ఇంకొక దిక్కేమో నిజామాబాద్ జిల్లాలో ఎండ దెబ్బకు తట్టుకోలేక అలసటకు మర్చిపోయేందుకు 100 రోజుల పని కాడనే ఒక అవ్వాతాతకు మళ్ళా పెళ్లి చేసే గదే ఒకటి కానీ ముచ్చట వేరన్నట్టు. మరి 100 రోజుల పని కాడ అయినా ఇంత ముచ్చట్టు అంత చూసేద్దామా? పారి తట్టబోయే పోదాం నడు ఒకసారి. జూన్ నెల వచ్చిందంటే బడిబాట పేరుతోని టీచర్లంతా ఇండ్ల చుట్టూ తిరుగుతారు. మీ పిల్లగాండ్లను బడికి పంపుండ్రని దండాలు పెడతారు. కానీ ఖమ్మం జిల్లా విఎం బంజర్ సర్కార్ పెద్ద బల్లే సార్లు రూట్లు మార్చిండ్రు. పొద్దుగాలనే ఇండ్ల తాళాలేసి జనాలు అందరూ 100 రోజుల పని పోతాన్రని డైరెక్ట్ అటే తోవ పట్టిండ్రు. జనాలు ఇండ్ల కాడ లేకపోతే ఏంది, నేరుగా ఆ గడ్డపారలు తట్టలు మట్టి పనులున్న కాడికే బడిబాట బోర్డు పట్టుకొని పోయిందే కావాలి అని పోయిండ్రటు. పనులు చేసుకుంటున్న గీ కూలీల దానికి డైరెక్ట్గా పోయి మీ పిల్లగాళ్ళను సర్కార్ బడికే పంపుండ్రని చెప్పిండ్రు. ఒక్కపారి పిల్లగాండ్ల అవ్వయ్యలు ఒకే తాన దొరికే వరకు సర్కార్ బడి గురించి సూపర్ సాటింపేసిండ్రు. మంచి చదువు, పుకెట్ల పుస్తకాలు, 2 జతల స్కూల్ బట్టలు, పగటి పూట అన్నం, పొద్దుగాల రాగిజావ, ఉడుకుడుక్కు బువ్వ గురించి అన్నీ చెప్పుకొచ్చిన పిల్లగాండ్లకు. అయితే పెంచే పనుల వాడి ఈ ఇకమత్ చేసిండ్రు సారోళ్ళు. మా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం నడుస్తూ ఉంది. ప్రైవేట్ పాఠశాల ఎట్లయితే ఇంగ్లీష్ మీడియం ఉందో మా పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. దాంతోపాటు ప్రైవేట్ పాఠశాల అనేటువంటి చాలా వసతులు మా దగ్గర ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ఇరుకైన తరగతి గదులు ఉంటాయి. మా దగ్గర విశాలమైన తరగతి గదులు ఉంటాయి. 4 ట్యూబ్ లైట్లు, 4 ఫ్యాన్లు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా బల్లలు, పిల్లలు కూర్చోడానికి అందరికి కూడా బల్లలు ఉంటాయి కూర్చోడానికి. దాంతోపాటు మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ అంటే ప్రైవేట్ పాఠశాలలో కంటే బాగా మెరుగ్గా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర పనిచేస్తూ అనుభవజ్ఞులందరూ మా దగ్గర పనిచేస్తున్నారు. ఇక ఖమ్మం ముచ్చట్లట్లుంటే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ అనే ఊర్లే ఇంకో లెవెల్ ముచ్చటైంది. పనిచేయంగా ఎండ అనిపించే వరకు కూలీలు అలసిపోయినట్టున్నారు. జరసేపట్ల చెట్ల కింద కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనుకోలే. ఎండ తిప్పలను మర్చిపోయేందుకు ఓ క్రేజీ ప్లాన్ వేసిండ్రు. అదే ఊర్లో ఉండే ముష్టిగోళ్ళ గంగారం ఆయన భార్య గంగవలసుతం పనికొచ్చిండ్రట. వీళ్ళిద్దరికీ ఆన్నే పెళ్లి చేసిండ్రు. చేతులున్న నూలు పోవుకు పసుపు రాసి ముసలామె మెడల తాడు కట్టిండయ్యా. ఇక చుట్టూన్న కూలీలందరూ ముత్తైదులు లెక్క అచ్చింతలేసి దీవెనార్తలు పెట్టిండ్రు. పెళ్లి కొడుకు లెక్క తాత, పెళ్లి కూతురు లెక్క అవ్వ. సిగ్గుపడతాంటే ఆడున్నోళ్ళంతా నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకునే. అంటే కట్టంలో సుఖం ఎత్తుకున్నాడంటే గిదే మరి. ఇదుల్లా ముచ్చట. ఓ దిక్కు పిల్లల చదువుల కోసం ఉపాధి పనుల కాడికి పరిగెత్తిన సార్ల ఆరాటం, ఇంకో దిక్కు ఎండను మర్చిపోవడానికి అవ్వాతాతలతో పెళ్లిళ్ళ ఆటలు ఆడించిన కూలీల సరదా. మస్తుందిలే 100 రోజుల పని ముచ్చట. ఉత్త మట్టిదవుడే కాదు, 100 రోజుల పని అంటే పల్లెటూరి పండుగలని మనోళ్ళకి ఇట్లా ప్రూవ్ చేసిండ్రు పోయిగా.